హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మస్క్ మిలన్ షర్బత్. మరి ఎండాకాలంలో వేడిని తగ్గించడానికి హాయిగా ఉండే ఈ మస్క్ మిలన్ షర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ అయితే సాబ్దానా వేసుకోండి. ఈ సాబ్దానా అనేది మనకు ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఇది అవ్వడానికి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా అయ్యే వరకు మనం దీన్నైతే ఉడకబెట్టుకోవాలి. ఇవి తినడం వల్ల మనకు ఒంట్లోని వేడి అనేది తగ్గుతుంది, అలాగే బలం కూడా. ఇప్పుడు ఒక పెద్ద మస్క్ మిలన్ తీసుకొని ఇప్పుడు దీన్నైతే మనం కట్ చేసుకుందాం. ముందుగా దీన్ని ఒక 2 పీసెస్గా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి. ఇలా స్పూన్తోని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు దీని లోపల ఉన్న గుజ్జు మొత్తం కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. ఈ గుజ్జు అంతా తీసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 4 నుండి 5 ఖర్జూరాలు వేసుకోండి. మన ఖర్జూరా ప్లేస్లో మనం తేనె కూడా వేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం మనం వీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో పాలు వేడి చేసుకోండి. మరుగుతున్న పాలలలోకి ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని పౌడర్ అంతా కరిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ నీళ్ళను మనం మరుగుతున్న పాలలలోకి వేసి కలుపుకోవాలి. అంతా ఒకటేసారి వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోండి. మంచి తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేదాకైతే కలుపుకోండి. ఇది పక్కకు పెట్టుకొని చల్లారనివ్వండి. ఇది మంచిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మస్క్ మిలన్ జ్యూస్ వేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న సాబ్దానాను వేసుకోండి. అలాగే మన శరీరాన్ని చల్లబరచడానికి సబ్జా గింజలు ఉంటాయి కదా, ఆ సబ్జా గింజలను కూడా ఈ షర్బత్లో వేసుకోండి. ఈ సబ్జా గింజలు మనం ముందుగానే అంటే ఒక 1/2 అవర్ ముందు కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సబ్జా గింజలు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం ఎండాకాలంలో ఈ షర్బత్ తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడి అనేది తగ్గుతుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకున్న మస్క్ మిలన్ షర్బత్ని ఒక బౌల్లో లేదా ఈ మస్క్ మిలన్ గుజ్జు తీసిన దాంట్లోకి ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత తాగితే చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.